ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో యాసంగి వరి మరియు వేరుశెనగ పంటల్లో తెగుళ్ల యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి రమ్య గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం చలికాలంలో పంటల సాగులో మరియు గేదెల పెంపకంలో అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు ధర్మసాగర్ మండలం సోడశపల్లి గ్రామ రైతు సమ్మిరెడ్డి గారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, యాసంగి వరి మరియు వేరుశెనగ పంటల్లో తెగుళ్ల యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి రమ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త హర్షం సదానందం. ఈరోజు యాసంగి వరిలో మరియు వేరుశెనగలో తెగుళ్ల యాజమాన్యం అనే అంశం మీద వరంగల్ RARS తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి రమ్య గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి అయిన విలువైన సలహాలు సూచనలు అందించడానికి మన వద్దకు వచ్చారు. నమస్కారం అండి రమ్య గారు. నమస్కారం అండి. రమ్య గారు, ఈ యాసంగి వరిలో మరియు వేరుశెనగలో ఎలాంటి తెగుళ్లు వచ్చే అవకాశం ఉందో చెప్పండి. మరి రైతు మిత్రులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కనుక వానాకాలంలో వేసుకున్న పంటలన్నీ వివిధ కోత దశలలో ఉన్నాయి. వరిని ముందుగా నాట్లు వేసుకున్న ప్రదేశాల్లో కోతలు పూర్తవుతున్నాయి. అలాగే వేరుశనగ కూడా కోత దశలో ఉంది. ప్రస్తుతం రైతులందరూ కూడా రబీ పంటలను వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ రబీ పంటల్లో వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్లు పంటలను ఆశించి పంట దిగుబడులను తగ్గించే అవకాశం ఉంది. కావున రైతులందరూ కూడా కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు సరైన సమయంలో పాటించినట్లయితే వారి పంటల్లో అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా రబీ పంటలను తీసుకున్నట్లయితే కనుక వరి మరియు వేరుశెనగ రెండు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సాగు చేస్తున్నారు. యాసంగిలో వరి నార్లు పోసుకోవడానికి డిసెంబర్ 20 వరకు సమయం ఉంది. అయితే వేరుశెనగను మాత్రం రైతులు నవంబర్ 2వ పక్షంలోపు విత్తుకొని ఆల్రెడీ ఉండుంటారు. వరిలో తీసుకున్నట్లయితే కనుక యాసంగిలో అగ్గి తెగులు, పాము పొడ తెగులు, బ్యాక్టీరియా ఆకుయండు తెగులు, కాండం కుళ్ళు తెగులు మొదలైనవి పంటను బాగా నష్టపరుస్తాయి. అదేవిధంగా వేరుశెనగను తీసుకున్నట్టయితే కనుక దీంట్లో మనము వివిధ రకాల కుళ్ళు తెగుళ్ళు, వివిధ రకాల ఆకుమచ్చ తెగుళ్ళు, అలాగే వైరస్ తెగుళ్లను పంటను ఆశించి దిగుబడులను తగ్గించే అవకాశం ఉంది. యాసంగి వరిలో అగ్గి తెగులు లక్షణాలను వివరించండి. మరి అయితే వరిని ఆశించే తెగుళ్లలో అగ్గి తెగులు అనేది ప్రధానమైనది. మన తెలంగాణ రాష్ట్రంలో వరిని పండించే అన్ని ప్రాంతాలలో కూడా మనకి అగ్గి తెగులు అనేది ఆశిస్తుంది. తెగులు లక్షణాలు వివిధ దశల్లో మనకి కనిపిస్తాయి. ఈ అగ్గి తెగులు అనేది ఒక శిలీంధ్రం ద్వారా ఆశిస్తుంది. నారుమడిలో మరియు నాటిన వరి పైరు తొలి దశలో ఆకుల పైన నూలు కండే ఆకారంలో మనకి మచ్చలు అనేవి ఏర్పడతాయి. క్రమేణా ఈ మచ్చలు పెద్దవై వీటి చివర్లు మొనదేలి ఉంటాయి. రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ మచ్చల అంచులు మాత్రము గోధుమ రంగు లేదా పసుపు రంగులో ఉండి వాటి మధ్య భాగము బూడిద లేదా తెలుపు రంగులో ఉంటాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే కనుక ఈ మచ్చలనేవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులనేవి ఎండిపోతాయి.
మనము దూరం నుంచి పొలంని గనక చూసినట్లయితే పొలం మొత్తం తగలబడినట్టు మనకి కనిపిస్తుంది. అందుకే ఈ తెగులును మనము అగ్గి తెగులుగా పిలవడం జరుగుతుంది. తరువాత పిలక దశలో ఆకులపైన ఉన్న మచ్చలనేవి క్రమేపీ మొక్కల కనుపుల వైపు సోకడం జరుగుతుంది. ఈ కనుపులు వచ్చేసి ముదురు గోధుమ రంగుకి లేదా నల్లగా మారి చివరకు అవి కుళ్ళిపోతాయి. దీని తరువాత దశ అనేది ఈనిక దశలో మనకి కనిపిస్తుంది. మెడపైన నల్లని మచ్చలు ఏర్పడి కంకులలోకి పోషకాలు అనేవి అందవు. దాని వలన ఈ మెడలు విరిగి వేలాడుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే గింజలు అనేవి తాలుపోతాయి. ఒకవేళ మనకి గింజలు ఏర్పడినా కానీ వాటిని మర ఆడించినప్పుడు నూక శాతం అనేది ఎక్కువ అవుతుంది. వరిలో అగ్గి తెగులు ఎలాంటి పరిస్థితులలో వ్యాప్తి చెందుతుందో చెప్పండి మరి. అయితే ఎటువంటి తెగులైనా సరే దానికి అనుకూల పరిస్థితులు ఉంటేనే తెగులు యొక్క వ్యాప్తి ఉధృతి అనేవి ఎక్కువ అవుతాయి. అలాగే అగ్గి తెగులు వ్యాప్తి కూడా వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఒక వారం రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 22 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 90% కన్నా ఎక్కువగా ఉండడము, జల్లులు పడడము మరియు మబ్బులతో కూడిన వాతావరణము, వారం రోజుల పాటు మంచు కురవడము ఇలాంటివి అగ్గి తెగులు అభివృద్ధికి అనుకూల పరిస్థితులు. మన రాష్ట్రంలో సాధారణంగా ఈ పరిస్థితులను మనము నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల్లో చూడడం జరుగుతుంది. రైతులు సాధారణంగా పంట ఆరోగ్యంగా పెరగాలని నత్రజని ఎరువులను సిఫారసు చేసిన దానికంటే కూడా అధిక మోతాదులో వేయడం జరుగుతుంది. ఇట్లా పంటను పెంచే క్రమంలో కూడా రైతులు వారికి తెలియకుండా తెగులు ఉధృతిని కూడా పెంచుతున్నారు. దీనితో పాటు పొలం పైన పొలం గట్ల పైన గడ్డి జాతి కలుపు మొక్కలు ఉండటము అగ్గి తెగులు వ్యాప్తి చెందడానికి చాలా దోహదపడతాయి. రైతులు అగ్గి తెగులు నివారణకు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో చెప్పండి మరి. ముందుగా అగ్గి తెగులు నివారణకు తెగులు తట్టుకునే రకాలను సాగు చేయాలి. రైతులు నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవాలి. విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా పాటించాలి. దీనికి మనకి వివిధ రకాల శిలీంద్రనాశినులు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అందులో కార్బండసిమ్ అనే శిలీంద్రనాశిని 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలానే శిలీంద్రనాశినులను పంట పైన కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయోలేన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు ఒక నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అయితే తెగులు ఉధృతిని బట్టి మనకు నెలకొన్న వాతావరణ పరిస్థితులను బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో కూడా మనము 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. అగ్గి తెగులుకు కారణమైన శిలీంధ్రం అనేది పంటల అవశేషాల మీద మరియు గడ్డి జాతి కలుపు మొక్కల మీద జీవిస్తుంది. కాబట్టి రైతులు పంట అవశేషాలను ముఖ్యంగా నాశనం చేయాలి. అదే విధంగా కలుపు మొక్కలు గట్ల మీద లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రైతులు నారుమడిలో మరియు పంట తొలి దశలో తరువాత దశలో అగ్గి తెగులు పునరావృతం కాకుండా తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పంటలో ఎక్కువ నష్టం జరగకుండా అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. వరిలో కాండం కుళ్ళు తెగులు లక్షణాలు మరియు యాజమాన్యం గురించి చెప్పండి మరి. వరి పంటలో అగ్గి తెగులుతో పాటు కాండం కుళ్ళు తెగులు కూడా ఒక ముఖ్యమైన రోగం. ఈ తెగులు లక్షణాల విషయానికి వస్తే ముందుగా మనము నీటి మట్టానికి ఆనుకొనున్న పోటాకు పైన నల్లని చారలతో కూడిన మచ్చలను గమనించవచ్చు. తరువాత దుబ్బులోని పిలకలు వాడిపోవడము లేదా కింది వరుస ఆకులు పసుపు రంగులోకి మారి కుళ్ళిపోయి పిలకలు అనేవి చనిపోతాయి. ఎండిన పిలకలను గనక మనం చీల్చి చూసినప్పుడు లోపలి భాగంలో సన్నని ఆవాల గింజ రూపంలో కాండం కుళ్ళు శిలీంధ్రం యొక్క సిద్ధబీజాలు అనేవి మనకి కనిపిస్తాయి. అయితే ఈ సిద్ధబీజాలు భూమిలో 6 నుంచి 9 నెలల పాటు పంట అవశేషాలపైన జీవిస్తాయి. అలాగే సిద్ధబీజాలు అనేవి నీరు మరియు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి. వీటితో పాటు పొలంలో మురుగునీటి వసతి లేకపోవడము, రైతులు అధిక నత్రజని ఎరువులు వాడటము మరియు పురుగుల వలన ఏర్పడిన గాయాలు కూడా మనకి కాండం కుళ్ళు తెగులు ఉధృతికి దోహదపడతాయి. అయితే ఈ కాండం కుళ్ళు నివారణకు వివిధ రకాల శిలీంద్ర నాశినులను వాడవచ్చు. ఇందులో ముఖ్యమైనవి కనుక మనం చెప్పుకుంటే హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా టెబ్యుకోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు
పిలకలు కింద వరకు తడిచేలా పిచికారీ చేయాలి. ఇప్పుడు చెప్పిన విధంగా రైతులు కనుక పాటించినట్లయితే కాండం కుళ్ళు తెగులును చాలా మట్టుకు తగ్గించుకోవచ్చు. ఈ వరిలో పాంపొడ తెగులు గురించి వివరించండి మరి. అయితే వరిలో అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు, దీనితో పాటుగా ఇంకొక ముఖ్యమైన తెగులు పాము పొడ తెగులు. మనము సాధారణంగా ఈ తెగులుని పిలక లేదా దుబ్బు చేసే దశలో బాగా చూస్తాము. నీటి మట్టానికి దగ్గరగా ఉండే ఆకులు తొడిమెల పైన అలాగే కాండం మీద మచ్చలనేవి ఏర్పడతాయి. ఈ మచ్చలు 2 నుండి 3 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉండి దీర్ఘ వృత్తాకారంలో ఏర్పడతాయి. క్రమేణా మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పాము పొడ ఆకారంలో పోలి ఉంటాయి. అందుకే ఈ తెగులును పాము పొడ తెగులు అంటాము. దీనినే మనము మాగుడు తెగులు అని కూడా పిలుస్తాము. ఈ మచ్చల పైన శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలు అనగా స్క్లిరోషియాలు అనేవి ఏర్పడతాయి. అయితే వాతావరణ ఉష్ణోగ్రత 28 నుంచి 32 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 90% కన్నా ఎక్కువ ఉండడము, మబ్బులతో కూడిన వర్షం పడటము, చెట్ల నీడ, అధిక నత్రజని ఎరువులను వాడటము వలన ఈ పాము పొడ తెగులు అనేది ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. తెగులు నివారణకు వివిధ రకాల శిలీంద్ర నాశనులను 15 రోజుల వ్యవధిలో మనము 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యమైనవి హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటర్. ఇలాంటి మందులను కనుక మనము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పాము పొడ తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. యాసంగి వేరుశెనగలో వచ్చేటువంటి ముఖ్యమైన తెగుళ్లను వివరించండి మరి. అయితే ఇప్పటి వరకు మనము వరిలో ఆశించే ముఖ్యమైన తెగుళ్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము వేరుశెనగలోని తెగుళ్ల గురించి తెలుసుకుందాము. వేరుశెనగలో చూసినట్లయితే గనక 3 రకాల తెగుళ్లు చాలా ముఖ్యమైనవి. నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు, గాలి ద్వారా ఆశించే తెగుళ్లు మరియు వైరస్ తెగుళ్లు. ఈ 3 రకాల తెగుళ్లు కూడా ఈ మధ్యకాలంలో వీటి ఉధృతి అనేది బాగా ఎక్కువైంది. రైతులు కనుక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోయినట్లయితే పంట నష్టాన్ని బాగా చూస్తారు. దిగుబడులు అనేవి కూడా చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంది. వేరుశెనగ పంటలో నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు, వాటి లక్షణాలను వివరించండి మరి. వేరుశెనగలో నేల ద్వారా వ్యాపించే తెగుళ్లలో ముఖ్యమైనవి 3 ఉన్నాయి మనకి. మొదలు కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు మరియు వేరుకుళ్ళు తెగులు. ముందుగా మొదలు కుళ్ళు తెగులుని కనుక మనం చూసినట్లయితే పంట నాటినప్పటి నుండి 30 నుండి 45 రోజుల దశ వరకు కూడా ఈ తెగులు అనేది ఆశించే అవకాశం ఉంది. తెగులు సోకిన మొక్కలను చూసినట్లయితే కనుక వాటి మొదలు భాగం పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత దశలో క్రమేణా మొలక అనేది చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన మొలకను మనం భూమిలో నుంచి తీసి చూసినట్లయితే నలుపు రంగు శిలీంద్ర బీజాలను గమనించవచ్చు. ఈ తెగులు అనేది ముఖ్యంగా మనకు ఇసుక నేలల్లో వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే విత్తన శుద్ధి చేయని పరిస్థితుల్లో ఈ తెగులు యొక్క ఉధృతి అనేది అధికంగా ఉంటుంది. ఈ మొదలు కుళ్ళు తెగులు నివారణ కోసం మనము పంటను విత్తుకునే ముందే విత్తన శుద్ధి తప్పనిసరిగా పాటించాలి. దీనికోసం టెబ్యూకోనజోల్ అనే శిలీంద్ర నాశిని 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. అదేవిధంగా ట్రైకోడర్మా అనే జీవ శిలీంద్ర నాశినిని కూడా వాడవచ్చు. ఈ ట్రైకోడర్మాని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక మొదలు కుళ్ళు తెగులు ఉధృతి అనేది మనము దాదాపుగా తగ్గించుకోవచ్చు. అయితే విత్తన శుద్ధి చేసిన తరువాత కూడా మనము తెగులును గమనించినట్లయితే ఈ తెగులు సోకిన మొక్కల మొదళ్ళు తడిచే విధంగా కార్బండజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే శిలీంద్ర నాశినిని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తెగులు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక 2వ కుళ్ళు తెగులు విషయానికి వస్తే అది వేరుకుళ్ళు తెగులు. ఈ మధ్యకాలంలో అయితే ఈ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు వచ్చినప్పుడు మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది నశించి మొక్క అనేది మొత్తం ఎండిపోవడం, నలుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. ఈ తెగులు కూడా నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని కొరకు మనము విత్తన శుద్ధి కంపల్సరీగా చేసుకోవాలి. టెబ్యూకోనజోల్ 1 గ్రాము లేదా ట్రైకోడర్మా 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ మొదలు కుళ్ళు వేరుకుళ్ళుతో పాటు
మనకి కాండం కుళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉమ్, సాధారణంగా కాండం కుళ్ళు తెగులు 45 రోజుల నుంచి 75 రోజుల వరకు ఎక్కువగా ఆశిస్తుంది. ఉమ్, ఈ తెగులు ఆశించిన కొమ్మలు ఎండిపోవడము, తరువాత తెలుపు రంగు శిలీంధ్రం యొక్క అవశేషాలు మొక్క యొక్క మొదలు భాగంలో చూడడం జరుగుతుంది. ఉమ్, కాండం కుళ్ళు తెగులు మొలక దశలో చూసుకున్నట్లయితే కనుక మొక్క ఒక భాగం పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. తెగులు సోకిన మొక్కలను చాలా సులువుగా నేల నుండి మనము పీకేయవచ్చు. ఉమ్, ఈ శిలీంధ్రం యొక్క అవశేషాలు ఆవాల గింజల మాదిరిగా నల్లగా ఉండి నేలలో చాలా సంవత్సరాల వరకు ఉండి తరువాత పంటను కూడా ఆశించే అవకాశం ఉంది. ఉమ్, ఈ కాండం కుళ్ళు తెగులు నివారణకు రైతులు ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేపట్టాలి. ఉమ్, పంట మార్పిడి చేయలేని దశలో కనుక రైతులు ట్రైకోడర్మా అనే జీవశిలీంద్ర నాశిని పశువుల ఎరువులో ఒక 10 రోజులు మాగబెట్టి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఉమ్, ఈ విధంగా ఒక 2-3 సంవత్సరాలు వరుసగా వేయడం ద్వారా నేలలో శిలీంధ్రం యొక్క అవశేషాలను మనం తగ్గించుకోవచ్చు. ఉమ్, అదేవిధంగా తెగులు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. ఉమ్, పంట మార్పిడి తరువాత ట్రైకోడర్మా పశువుల ఎరువులో కలపడము, వీటితో పాటు విత్తన శుద్ధి అనేది కూడా చాలా ముఖ్యమైన పద్ధతి. ఉమ్, విత్తన శుద్ధి 10 గ్రాముల ట్రైకోడర్మా పొడితో కానీ లేదా 1 గ్రాము టెబ్యూకోనజోల్తో 1 కిలో విత్తనాన్ని కలిపి శుద్ధి చేసుకోవచ్చు. ఉమ్, తెగులు సోకినప్పుడు మొక్క యొక్క మొదలు ఖచ్చితంగా తడిచే విధంగా టెబ్యూకోనజోల్ అనే శిలీంద్ర నాశినిని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉమ్, ఈ విధంగా మొదల దగ్గర మందును వేసుకున్నట్లయితే తెగులు అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు ఆశించడం అనేది తగ్గుతుంది. ఉమ్, దీని ద్వారా తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. తరువాత దశలో వచ్చే కాయకుళ్ళు తెగుల్ని కూడా కొంతవరకు మనము నివారించుకోవచ్చు. ఉమ్, అయితే ఈ రకంగా నేల నుండి వ్యాపించే తెగుళ్లను ముందుగా మనము విత్తన శుద్ధి చేసుకోవడము, పంట మార్పిడి చేయడము అనేవి ఖచ్చితంగా పాటించినట్లయితే కనుక వేరుశెనగలు అధిక దిగుబడులను పొందవచ్చు. ఉమ్. యాసంగి వరిలో మరియు వేరుశెనగలో తెగుళ్ళు యాజమాన్యం అనే అంశం మీద చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలు వరంగల్ జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు యాసంగి వరి మరియు వేరుశెనగ పంటల్లో తెగుళ్ల యాజమాన్యం ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి రమ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త హర్షం సదానందం. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి. చలికాలంలో పంటల సాగులో మరియు గేదెల పెంపకంలో అనుభవాలు. ధర్మసాగర్ మండలం సోడశపల్లి గ్రామ రైతు సమ్మిరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త హర్షం సదానందం. ప్రస్తుతం ఈ చలికాలం సీజన్లో పంటల పరిస్థితి, వరి పంటను పండించే విధానం, దానితో పాటు గేదెల పెంపకం, పాల ఉత్పత్తి అనే అంశాలపై మనతో సమ్మిరెడ్డి గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి సమ్మిరెడ్డి గారు. నమస్కారం అండి. సమ్మిరెడ్డి గారు, ప్రస్తుతం ఏం పంటలు పండిస్తున్నారు, పంట పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే దాని గురించి వరంగల్ జిల్లా రైతులకు మీదైన సలహాలు అందించండి. మరి మేమంటే ఎక్కువ బీపీటీ, వర్షాకాలం బీపీటీ పెడతాం. కంపల్సరీ బీపీటీ, వేరే రకాలు ఏం పెట్టాం. మేము పెడతాం, రోహిణిలో నారు పోస్తాం. కంపల్సరీ బీపీటీ అనుకున్నప్పుడు కంపల్సరీ రోహిణిలో నారు పోయాలి. వస్తే పంట ఎప్పుడైనా నాకు ఎకరా 40 బస్తాలు పండాయి పోయిన సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ఒక 20 బస్తాలే పండినాయి. ఎందుకంటే వాతావరణం అనుకూలించలేదు, దోమకాట వచ్చింది. ఒక 4 సార్లు దోమకాట మందు కొట్టాము, అయినా కంట్రోల్ కాలేదు.
కాబట్టి ఎకరానికి 20 బస్తాలు వచ్చినాయి కాబట్టి పంట తక్కువ వచ్చింది కాబట్టి కనీసం గవర్నమెంట్ మాకు ఒక మద్దతు ధర కనీసం 2500 ఉండాలి. ఒక వరి పంట పండిస్తారా లేదంటే ఇంకా కూరగాయల పంటలు ఏమైనా పండిస్తారా? లేదు, ఒక వరే పెడతామండి. కాకపోతే యాసంగి సీడ్ పెడతాం, ఆడమొగ పెడతాం మేము. ఇక వర్షాకాలం ఎక్కువ లాభం ఉండదు కాబట్టి యాసంగి ఎక్కువ ఆడమొగ పెడతాం కాబట్టి ఆడమొగతోటి మాకు వర్కౌట్ అవుతుంది, డబ్బులు కూడా కొంచెం ఎక్కువ వస్తాయి. సరే, ఆడమగ ఈ అనేది పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు ఎట్లా పెట్టాలి వాటిని? ఆడమొగ అంటే దానికి ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అది ఎట్లా అంటే బెడ్లు కట్టాలి, నారుమడితోటి బాగా కష్టమైన పని ఉంటుంది. అది అంటే కష్టం ఉన్నా కానీ అందులో లాభం అయితే లాభం మొత్తం మీద బాగా లాభం ఉంటుంది. మంచిగా ఆడమగ అనేది వరి పెట్టడానికి ఫస్ట్ నుంచి దున్నిన కానుంచి దున్నుడు అంటే దున్నుడు ఫస్ట్ ట్రాక్టర్తో దున్నుతాం. దున్నిన తర్వాత దానికి ఒక 4 సార్లు విత్తనం పోయాల్సి ఉంటుంది. సేమ్ దీని లెక్క బట్టి ఒకటేసారి పోసుడు కాదు, మొగది 3 సార్లు పోయాలి, ఆడది ఒకసారి పోయాలి. దానికి ఎట్లా అంటే బెడ్లు కట్టాలి. ఒక రోజు అలకాలంటే ఒక రోజు ముందే మనం బెడ్లు కట్టుకోవాలి, అంత క్రమశిక్షణగా బెడ్లు కట్టుకొని అట్లా 4 సార్లు పోసుకోవాల్సి ఉంటుంది. ఒకటేసారి పోయడానికి వీలు ఉండేది. ఇది 3 సార్లు మొగది పోయాలి, ఒకసారి ఆడది పోయాలి. అట్లా అయితే మనకు ఆడ మొగ పెట్టుకుంటాం కాబట్టి మనకు మంచిగా పండించుకుంటే ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు వస్తాయి. వడ్లేసిన తర్వాత ఎన్ని రోజులకు మనకు నాటుకు అందుతుంది? నాటుకు 25 రోజుల నెల లోపల కంపల్సరీ నాటేయాల్సిందే. అది మన లోకల్ లెక్క 30 రోజుల తర్వాత అట్లా వేస్తే మనకు పంట దిగుబడి రాదు. కంపల్సరీ నెల వరకు కంపల్సరీ నాటేయాలి. అట్లా నాటేసి ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి? నాటేయాలి. నాటేసిందంటే కథ మన ఎంబడే కలుపు తీయాలి. ఒక 15 రోజులలో కలుపు తీయాలి. 15 రోజుల వరకు పిండి చల్లాలి. మళ్ళీ ఫస్ట్ డోసు పిండి చల్లి తనకి మళ్ళీ ఎంబడే కలుపు తీయాలి. ఎందుకంటే దాన్ని అంత నాసుకు ఇట్లా పడుతుంది కాబట్టి కలుపు దాన్ని గోర్ల కొట్టాలి. గోర్ల కొట్టిన తర్వాత మళ్ళీ ఇక మందులు అంటే కంపల్సరీ 15 రోజులకు ఒకసారి కంపల్సరీ కొట్టాల్సిందే సీడ్ కాబట్టి. కంపెనీ వాళ్ళు చెప్తా కొద్దీ మనం కొడుతూనే ఉండాలి. ఇక అట్లాంటప్పుడు డోసులు కూడా దీనికి పిండి ఎక్కువ వాడవలసి వస్తుంది. మన లోకల్ దానికి దీనికి డబుల్ పిండి వాడవలసి వస్తుంది. పెట్టుబడి బాగుంటుంది దీనికి. అంటే ఎకరానికి దాన్ని కనీసం ఒక 30,000 దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సీడ్ వారికి ఆడమగ దానికి 30,000 పెట్టాలి పెట్టుబడి. అట్లయితేనే మనకు ఎకరానికి 1,00,000 రూపాయలు రాగలుగుతాయి. అంటే ఇప్పుడు ఈ సీడ్ అనేది మనకి ఎవరు ఇస్తారు? మరి కంపెనీ వాళ్ళు ఇస్తారు మనకు. బేర్ కంపెనీ ఇప్పుడు మాకైతే ఎక్కువ ఫేమస్ సీడులలో బేర్ కంపెనీ ఫేమస్. దానికంటే పెద్ద కంపెనీ ఏది లేదు. వాళ్ళు ఏం చేస్తారు? సీడ్స్ ఇచ్చిన తర్వాత పంటను ఏమైనా జాగ్రత్త చూడడానికి ఏమైనా సలహాలు ఇస్తారా? సలహాలు వాళ్ళు ప్రతిరోజు ఒక అబ్బాయి వస్తారు. వాళ్ళ మనిషి వచ్చి రోజు వచ్చి చూసుకొని పోతారు. మనకు దానికి ఏదైనా వాతావరణం అనుకూలించకపోతే ఈ మందు కొట్టాలి ఆ మందు కొట్టాలని మనకు ప్రతిరోజు వాళ్ళు వచ్చి కంపల్సరీ వచ్చి చూసిపోతారు. దానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో బూజు దులపాలని అట్లా ఉంటుంది. కట్టెతో దులపాలి. వట్టిగా మనం వట్టిగా నాటేసి ఇచ్చిపెడతా కాదు. ఒక 15 రోజులు మనం దాన్ని కట్టెలతో దులపాలి. లేబర్ తోటి ఎకరానికి 4 చొప్పున ఒక 15 రోజులు దులపాలి. ఆ పౌడర్ వస్తేనే అది బాగా ఎండ కొట్టాలి, ఉడకపోయాలి. అట్లయితేనే పౌడర్ వస్తుంది. లేకపోతే ఇట్లా మబ్బులు పడితే పౌడర్ రాదు, మనకు లాసే. అంటే ఈ 15 రోజులలో కనీసం ఒక 5 రోజులు మంచిగా మనకు పౌడర్ వచ్చినా మనకు వర్కౌట్ అవుతుంది. లేకపోతే కాదు. 15 రోజులు ఆడలతో దులిపాలి. ఎకరానికి 4 చొప్పున. మేము 6 ఎకరాలుగా కట్టెలతోటి ఒక 10 ఫీట్ల కట్టెలు ఉంటాయి. ఆ కట్టెలతోటి దులిపాలి. అట్లా అంటే ఎప్పుడు ఏ టైంలో అంటే 11 నుంచి 1 వరకే దులిపాలి. ఇక మధ్యలో మళ్ళీ తర్వాత దులపద్దు. అంటే మధ్యాహ్నం 1 వరకే అయిపోవాలి దులుపుడు. 11 గంటల కాంచెలు స్టార్ట్ చేస్తే 1 వరకు అయిపోవాలి. అంతేకాని మళ్ళీ తర్వాత ఇంకో అర్ధగంట లేట్గా దులుపుతాం అంటే అట్లా పనిచేయదు. తెల్లారి మళ్ళీ సరిగా పౌడర్ రాదు. అట్లా అన్నట్టు అంతా సిస్టమేటిక్ టైం టు టైం అంటే టైం ఉండాలి దానికి. అట్లా చేస్తేనే మనకు పంట దిగుబడి వస్తుంది. స్కూల్ పిల్లగాడు బడికి పోయినట్టు సేమ్ అట్లుంటది. పిల్లాడు కూడా ఒక రోజు ఇవాళ పోలే రేపు పోతానంటే అది నడుస్తుంది. కానీ ఇది నడదు. అట్లా ఇది ఇవాళ చేయాలనుకున్న పని కంపల్సరీ ఇవాళ చేయాల్సిందే. అది చేయకపోతే తప్పదు. అది మందు కూడా అది దానికి ఎట్లా అంటే జిఏ మనం దులిపేటప్పుడు ఒక జిఏ కొడతారు. అయితే జిఏ కొడతారు కంపల్సరీ. అది రోజు దులుపుడు కాగానే కంపల్సరీ కొట్టాలి. 1 వరకు దులుపుడు అయిపోద్ది కదా. 2 గంటలకు పంపేసుకొని కొట్టాలి జిఏ మందు. అది పెరగడానికి వరకు కంకి బయటకు వెళ్ళడానికి వరకు ఇస్తారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు ఇస్తారు. అది కంపల్సరీ కొట్టాలి రోజు. 3 రోజులు కంపల్సరీ వరుస కొట్టుకోవాలి. ఎంత కష్టపడైనా నువ్వు కూలైనా పెట్టుకో, నువ్వు ఎట్లా చేసి కంపల్సరీ మాత్రం కొట్టాలి. అది అట్లా కొడితేనే వర్కౌట్ అవుతుంది. సరే, ఇప్పుడు ఆడమగ వడ్లు పెట్టుకున్న తర్వాత వరి నాటు వేసినప్పటి నుంచి వెళ్ళి మనకు వరి కోసుకునే వరకు ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఎన్ని రోజులు అంటే ఒక 4 నెలలు పడుతుంది. అంటే కొయ్యడం అనేది ఎట్లా చేసుకోవాలి? కొయ్యడం అనేది అంటే మొగసాలు మనం కోసి 2 సార్లు మొగసాలు, ఒక 6 సార్లు ఆడిసార్లు కాబట్టి మొగసాలు కోసి మనం బయట వేసుకోవాలి. లేబర్ తోటి కోయించి బయట వేసుకోవాలి. బయట వేసుకున్న తర్వాత ఆడదానికి మిషన్ పెట్టి కోయించుకోవాలి. అట్లా ఉంటుంది అన్నది దీని సిస్టమ్. అంటే మొగది కోసేటప్పుడు మాత్రం మనుషులే కోయాలి. కంపల్సరీ మనుషులే కోయాలి. మిషన్ పని చేయదు. మిషన్లు పని చేయి. అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఆడమగ అనేది మనం అందులో ఎట్లా గుర్తుపట్టచ్చు ఆ వరిని?
మేము నారు పోసేటప్పుడు బెడ్లు వేరే పోస్తాం కదా, నాటేసేటప్పుడు కూడా వేరు వేరే దారాలు కట్టి వేయిస్తాం. అట్లయితే ఎకరానికి ఒక 25 మంది పడతారు. నాటేసడానికి 25 మంది పడతారు. ఫస్ట్ మొగసాలు వేస్తాం, వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఆడసాలు వేస్తాం. దారాలు బట్టి వేస్తారు, అట్టిగా లోకల్గా జనరల్ కేసుడు కాదు. 2 మగవాళ్ళు అటొకరు ఇటొకరు దారం పడతారు, దానికి మధ్యలో గుర్తులు ఉంటాయి, ఆ గుర్తుల ప్రకారం వేయాలి. అట్లా చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త అంటే జాగ్రత్త ఉంటుంది. ఏమాత్రం మిస్టేక్ అయినా కానీ కష్టమే, మనకు పంట దిగుబడి రాదు, మొత్తం కంపల్సరీ మునగాల్సి వస్తుంది. అది కరెక్ట్ ఆడి మొగ సేమ్ ఒక్కటేసారి వినాలి. ఆడి మొదలు వచ్చినా కష్టమే, మొగది మొదలు వచ్చినా కష్టమే. సేమ్ రెండొకసారి తింటేనే ఆ పౌడరు, ఆ మగ పౌడరు ఆడదానికి సంపర్కం ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ టైంలో అయితేనే సంపర్కం తీసుకుంటుంది. అట్లయితే మనకు గింజలు అవుతాయి. పౌడర్ రాకపోతే గింజలు కావు, మొత్తం తాళైపోద్ది, మనకు లాస్. ఇప్పుడు ఆడమగ వరి పండిస్తే ఒక క్వింటాల్కి ఎంత ఉంటుంది? అంటే ఆడవాటికి ఎంత ఉంటుంది, వడ్లకు మగవాటికి ఎంత ఉంటుంది? ఆడవాటికి 8,500 చిన్నపోయిన సార్ అయితే మాకు ఒక క్వింటాల్కు. మగ అంటే మనం లోకల్గా 1000, 1100 అట్లా 200 అట్లా లోకల్కి అమ్ముకోవాల్సింది. అంటే అవి ఎకరానికి 10 బస్తాలు వెళ్తాయి మొగయి. ఈ మా ఆడి అంటే దగ్గర అంటే 15 క్వింటాల్ అంటే మంచిగా పండితే 15 క్వింటాల దాకా పండవచ్చు ఎకరానికి మంచిగా 15. నేను మినిమం 10 క్వింటాల పైన పండించడం తక్కువ పండియను. నేను ఈ ఏరియాకి ఎక్కువ పంట పండించట్లో నెంబర్ 1 నేను ఇక్కడ. సరే, ఇప్పుడు ఈ అంటే ఒక ఎకరానికి 10 క్వింటాలు 10 నుంచి 15 క్వింటాలు పండించవచ్చు. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చెమటోడ్చి ఇప్పుడు ఈ వ్యవసాయం ఇప్పుడు అంటే ఈ వాతావరణంలో తిరుగుకుంటూ కష్టపడతాను కదా, మరి మీలాగా ఎందుకు బయట ఈ ఆడమగ వారి పండిస్తలేరు? మరి చాలా మంది కష్టం బాగుంటుంది, కష్టాన్ని ఓర్చుకోలేదు, టైం ప్రకారం చేయాలి కదా. ఇప్పుడు నేను ఏంటంటే సిస్టమేటిక్గా చేస్తా కాబట్టి నాకు పంట పండియగలుగుతాను. నేను కంపెనీలు కూడా నాకు వచ్చి రెడీ షాప్ పర్లే అని చెప్పని పెద్ద పెద్ద సార్లు ఎవరైనా వచ్చి నన్ను తారీఫ్ చేస్తారు, ఫోటోలు తీసుకుపోతారు. మంచిగా పండిస్తా కాబట్టి మనం బాగా కాయ చేస్తారు అట్లా. ఇప్పుడు మామూలుగా మనం లోకల్గా పండించే వరకు అయితే భూమిని ఎట్లా చదువు చేసుకోవాలి, దేంతో చేస్తే బాగుంటుంది? గతంలో మీ తల్లిదండ్రుల వయసులో ఎడ్ల నాగలతో చేసేది. ఇప్పుడు అధునాతనమైన పద్ధతులు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, కల్టివేటర్లు వచ్చినాయి, ఫిల్టర్లు వచ్చినాయి, ఇంకేమేమి వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ పద్ధతి బాగుంటుందా, ఆ పద్ధతి బాగుంటుందా? ఆ పద్ధతి బాగుంటుంది, కానీ కాకపోతే ఏంటంటే దాని తోటి ఇప్పుడు మనం చేయలేం కదా. ఎడ్లతోటి ఇప్పుడు మనం ఒక 5 ఎకరాలు దున్నాలంటే ట్రాక్టర్ వచ్చి దున్నగలుగుతాడు. ఎడ్లతోటి మనకు ఎడ్లు లేవు, ఉన్నా కానీ అంత దున్నలేం కదా. అది అట్లా ఇంపార్టెంట్. అంటే పని అనేది తొందరగా అయిపోతుంది, పని అనేది తొందరగా అయిపోతుంది. దాంతో లేట్ కదా. మళ్ళీ పశువులు లేవు, పశువులు కూడా కనీసం ఒక దున్నినాక గొర్రె కొట్టడానికే ఎక్కడైనా 1500 ఇస్తాను, ఒక రోజుకి 1500. ఇప్పుడు ఒక ఎడ్ల జత కొనాలంటే కనీసం 1,00,000 రూపాయలు, మంచిగా కావాలంటే 1,00,000 రూపాయలు కావాలి. మరి అట్లాంటప్పుడు మనకు వర్కౌట్ అయితే వాటి మేపాలి. ఇప్పుడు మేపాలంటే ఓపిక లేవు, గడ్డి పెంచడానికి ఎక్కడ జాగలు లేవు, అంతా మొత్తం కాస్త అవుతుంది. వెనకాడ కంచెలు ఉండేది, మంచిగా ఇచ్చి పెడితే మేసేది. ఇప్పుడు గడ్డి వేయాలంటే కూడా బర్రెలకు గడ్డి వేయాలంటే కూడా వేయలేకపోతాను. అట్లాంటప్పుడు మనిషి ఎందుకంటే మనిషి లోపల జిగి అనేది లేకుండా అయిపోతుంది. మనిషి లోపల జిగి అనేది లేకుండా అయిపోతుంది. అప్పుడు అన్ని సుఖానికి అలవాటు పడ్డాడు, ఆ తిండి దొరకలేదు. ఇప్పుడు ఆ తిండి ఇప్పుడు మనకు దొరకలేదు. ఎట్లా అంటే అప్పుడు అన్ని రకాలుగా తిన్నాం, పల్లికాయ బుక్కినాం, పెసరకాయ తిన్నాం, ఉసబియ్యం బుక్కినాం, బొడ్డిజలు బుక్కినాం, అవన్నీ తిన్నాం. ఇప్పుడు మనకు అవన్నీ దొరకలే కదా. కాబట్టి మనిషి దగ్గర బలం అనేది లేకుండా అయిపోతుంది, తాకత లేకుండా అయిపోతుంది. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనిషి దగ్గర తాకత లేకుండా అయిపోతుంది. అట్లా కరెక్ట్ టైం ప్రకారం చేస్తే లాస్ అనేది ఉండదు. సమ్మిరెడ్డి గారు, మీద ఒక విలువైన సమయాన్ని కేటాయించి జిల్లా రైతులకు కూడా మంచి సలహాలు సూచనలు అందించారు. మీ యొక్క సూచనలు తప్పకుండా జిల్లా రైతులు పాటించి అధిక దిగుబడి తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు చలికాలంలో పంటల సాగులో మరియు గేదెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై ధర్మసాగర్ మండలం సోడశపల్లి గ్రామ రైతు సమ్మిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.